పల్లవుల పతనానంతరం దక్షిణ భారతదేశంలో మరో మహాశక్తి అవతరించింది. ఆ శక్తి పేరు చోళులు. వారి రాజధాని బుర, తంజావూరు, తరువాత గంగైకొండ చోళపురం. చోళులు తమ సైనిక బలం, వాణిజ్య శక్తి, సముద్రాధిపత్యంతో చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. చోళుల వంశం ప్రాచీన కాలం నుంచే ఉనికిలో ఉంది. వారి పూర్వ రాజధాని ఉరయూరు. తమిళ సాహిత్యంలో చోళులు ధైర్యం, పరాక్రమం, న్యాయపాలనకు ప్రసిద్ధులు. రాజరాజ చోళుడు చోళ సామ్రాజ్యానికి స్వర్ణయుగాన్ని తీసుకువచ్చాడు. అతను దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఏక చేశాడు. మన సైన్యం లంకను, మలదేవులను జయించదనికి వెళ్ళింది. ఇది మన చోళ గౌరవానికి ప్రతికైన బృహదేశ్వర ఆలయం. రాజరాజుని తరువాత ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు సింహాసనం అధిరోహించాడు. ఆయన ఉత్తర దిశగా గంగానది వరకు విజయం సాధించాడు. చోళుల పాలన శ్రద్ధతో కూడినది. గ్రామ సభలు, భూకర పద్ధతులు, వాణిజ్య నియమాలు సమర్థంగా అమల్లయ్యేవి. వారు కళలు, సాహిత్యం, సంగీతం, దేవాలయ నిర్మాణానికి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ కాలంలోనే తమిళ సంస్కృతి విశ్వవ్యాప్తంగా వెలుగొందింది. క్రీశ 13వ శతాబ్దంలో చోళుల అధికారం క్రమంగా క్షీణించింది. పాండ్యులు మరియు హోయసలులు వారిని ఓడించారు.